ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః. జ్ఞానకర్మ సన్యాస యోగః. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మన సద్గురు మూమెంట్స్ అధినేత వంశీ కిరణ్ గారికి, అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ఇంత చక్కగా రన్ చేస్తున్న భారతి మేడం కి, భగవత్ స్వరూపులుగా వింటున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మనము ఇప్పటి వరకు ఈ అధ్యాయంలో కర్మలు ఏ విధంగా ఉంటాయి, ఎలా రిలీజ్ చేసుకోవాలి, అలాగే పరమాత్మ హృదయంలో గెలుచుకోవాలంటే మనం ఏం చేయాలి అనే వాటి గురించి చర్చ చేసుకున్నాము. ఈ రోజు మనం 22 అంటే ఈ మిగతాదంతా కూడా ఈ కర్మ సన్యాస యోగంలో యజ్ఞాల గురించి ఎక్కువగా చెప్పారనమాట. అంటే యజ్ఞం అంటే ఏంటి, ఎలా ఉండాలి అనేది మనం ఈ మిగిలిన ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాము. 21వ శ్లోకం చూద్దాం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వనాప్నోతి కిల్బిషం. అంటే అంతఃకరమునందు శరీరమందు, అంటే ఇన్నర్ అండ్ ఔటర్, బాహ్యమునందు భావమందు ఎవరైతే జయిస్తారో సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించిన వాడు ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలం శారీరక కర్మలను ఆచరించినను పాపములను పొందడు. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన యుద్ధం చేపిస్తున్నారు, అయినా కానీ ఆయనకి ఎటువంటి కర్మలు అంటుకోవు. ఎందుకు అంటే ఆయన చేసేది అధర్మము పెక్కుమీరింది కాబట్టి దాన్ని రూపుమాపడానికి చేసే యుద్ధం కాబట్టి ఆయనకి ఎటువంటి కర్మలు అంటుకో. మనం కూడా ఎప్పుడైతే తృప్తిగా జీవిస్తూ ఆ భావంలోను బాహ్యంలోను సమానంగా ఉంటామో అప్పుడు మనకి ఎటువంటి కర్మలు అంటుకోవు అని ఈ ఇందులో చెప్తాడు అనమాట. అయితే దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తారా. అందరం మనం చాలా సార్లు విన్నాం ఈ స్టోరీ, అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే ఈ పాపాలు అంటుకోవు అనే విషయం దగ్గర ఏం జరుగుతుందంటే, యుద్ధం అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత మన వీళ్ళ పాండవులందరూ కూడా ఆ వెళ్ళి కాశీకి వెళ్ళి రమ్మని చెప్తారనమాట, అక్కడ ఉన్న ఋషులు వాళ్ళు. సరే అని చెప్పి వెళ్ళి శ్రీకృష్ణుడు కూడా అడుగుతారు అనమాట. బావా, ఇన్ని రోజులు యుద్ధం చేశాం కదా కష్టపడి, మనందరం ఇలా తీర్థయాత్రలకి వెళ్ళొద్దాము, మీరు కూడా వస్తారా అని అడుగుతారు అనమాట. ఆయనకి తెలుస్తుంది కదా, ఆయనకి ఎటువంటి పాపాలు ఏమీ లేవు, పోవడానికి ఎక్కడ మునిగినా ఉండేవి అలాగే ఉంటాయి, కర్మలు చేసినవి ఏమీ పోవు అని. నేను రాను కానీ నా తరపున మీకు ఈ సొరకాయ ఇస్తున్నాను, తీసుకొని వెళ్ళండి అని చెప్తారనమాట. సరే అని చెప్పి వాళ్ళు ఇంకా ఆ సొరకాయని శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా అనుకొని తీసుకొని వెళ్తారు. కాశీకి వెళ్ళి చక్కగా వాళ్ళు గంగలో స్నానం చేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడే అనుకొని అక్కడ ఆ సొరకాయని కూడా గంగలో ముంచి తీస్తారు. అలాగే రామేశ్వరం వెళ్తారు, ఇలా ప్రతి తీర్థయాత్రకి గోదావరి భద్రాచలం వెళ్తారు, ఇలా అన్ని చోట్ల తిరిగి వాళ్ళు శ్రీకృష్ణుడు వెళ్తే ఎంత బాగా చూసుకుంటారో పరమాత్మని, అలాగే దాన్ని కూడా సొరకాయని చూసుకుంటారు అనమాట. అన్ని తీర్థయాత్రలు చూసి తీసుకొని వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడికి చెప్తారు, మరి మీ స్వరూపంగా తీసుకెళ్ళాం కదా, ఏం చెయ్యం దీన్ని అని. దాన్ని ఏదైనా వేసి కూరల్లో ఉండండి, ఎలాగో మామూలుగా భోజనం పెడతారు కదా, కాశీ యాత్ర చేసి వచ్చిన తర్వాత ఉండి అందరికీ పంచండి, అన్ని ఆ తీర్థయాత్రల్లో మీరు దాన్ని ముంచి తీసుకొచ్చారు కదా, ఎంతో పుణ్యం వచ్చి ఉంటుంది అని చెప్తారనమాట. సరే అని చెప్పి అది సాంబార్లో వేసి ఇందులో వేసి వండేస్తారు. ఆ కూర వడ్డించంగానే అందరూ ఆ సొరకాయ ముక్క నోట్లోకి వెళ్ళంగానే చేదు చేదు అని చెప్పి అందరూ ఊసేస్తుంటారు అనమాట. అయితే వచ్చి అడుగుతాడు ధర్మరాజు కృష్ణుని, ఏంటి బావా, నువ్వు అనుకొని తీసుకెళ్లి అన్నిట్లో ముంచాము, అయినా కానీ చేదు వచ్చింది ఏంటి, సొరకాయ ఎక్కడన్నా చేదుగా ఉంటుందా అని అంటాడు అనమాట. అంటే సొరకాయ ఏం చేదుగా ఉండదు, మామూలుగా మీకు ఇచ్చిన సొరకాయే చేదు, మీరు వెళ్ళి మీ భావాలని స్వభావాలని మార్చుకుంటారని తీర్థయాత్రలో మునిగారు కదా, మరి దాని స్వభావం ఎందుకు పోలేదా, ఆ సొరకాయ నేను ఇచ్చిన చేదు ఎందుకు పోలేదు అని అంటాడు అనమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట శ్రీకృష్ణుడు ఎందుకు రాలేదు. మనం ఎక్కడ తీర్థయాత్రలు తిరిగి ఎక్కడ గంగలో మునిగినా మనం చూడటానికి వెళ్తామే తప్ప అక్కడ అంటే ప్లేస్ చేంజ్ కోసం అని వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళినంత మాత్రాన మనం చేసిన తప్పులు, మనం చేసిన కర్మలు, మన స్వభావాలు ఏమి మారవు అని ఇక్కడ పరమాత్ముడు చెప్పే ఉద్దేశం అనమాట. అది మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవాల్సింది. అందుకే చాలా మంది అంటుంటారు, ఈ వెనక పడ్డ వాళ్ళు ఇది చదవడానికి వీల్లేదు, భగవద్గీత మహాపాపులు ఇది చదవడానికి వీల్లేదు అని. అలాంటిది ఏమి ఉండదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భగవద్గీత చదవటానికి అర్హులే అని చెప్పేసి అని శ్రీకృష్ణ పరమాత్ముడు మరొకసారి గుర్తు చేస్తున్నారు అనమాట. 22 శ్లోకం చూద్దాం. యదృచ్ఛా లాభ సంసంతుష్ట ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అయితే జీవితం పట్ల తృప్తి లేనివాడు, ఎంత బాగుంది చూడండి అసలు ఈ శ్లోకము. జీవితం పట్ల తృప్తి లేనివాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములు, అంటే హర్ష శోకాది అంటే
సుఖమందు కష్టమునందు రెండు ద్వంద్వం అంటే రెండు అనమాట. ఈ రెండు విషయాల్లో కూడా ఎవరైతే అతీతుడు అంటే ఏవి లేకుండా వాళ్ళ మనసుల్లో ఉంటారో వాళ్ళకి ఎటువంటి కర్మలు అంటుకోవు అని చెప్తున్నారనమాట. దేహాభిమానం లేనివాడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి. దేహాభిమానం లేనివాడికి కూడా ఎటువంటి కర్మలు అంటుకోవు అని శ్రీకృష్ణుడు చెప్తున్నారనమాట. మనకి ఏమేమి ఉండకూడదు, మన కర్మలు అంటుకోకూడదు అంటే అసూయ ఉండకూడదు, అలాగే తృప్తిగా ఉండాలి, అలాగే సుఖమందు దుఃఖమందు ఎవరైతే సమానంగా ఉంటారో వాళ్ళకి ఎటువంటి కర్మలు అంటుకోవు అని చెప్తున్నారు అనమాట. 23 శ్లోకం చూద్దాం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఎట్లా అంటే ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రము లేనివాడు. అంటే మామూలుగా దేహాభిమానం లేనివాడు. దేహాభిమానానికి మన శరీరాన్ని సంరక్షించుకోవడానికి తేడా ఉంది మాస్టర్స్ ఇక్కడ. అలాగే పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనసును లగ్నమునర్చిన వాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీను పూర్తిగా వినీలము కలుగును అనగా మిగిలియుండును అని చెప్తున్నారు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు మెయిన్ ఏంటంటే మనకి చెప్పాల్సింది, ఇప్పుడు మనం జుట్టు తెల్లగా అయిందనుకోండి, నలుపు రంగు వేసుకుంటాము. అంటే మనకి ఇక్కడ దేహాభిమానం ఉన్నట్టు కాదు, మనకున్న శరీరాన్ని మనం సంరక్షించుకుంటున్నాము. నల్లగా తెల్లగా అయిపోయిన ఆ వెంట్రుకలకి నల్లగా వేస్తున్నాము. అంతంత మాత్రాన మన మీద దేహాభిమానం ఉన్నట్టు కాదు. ఇప్పుడు దేహాభిమానం అంటే ఏంటంటే, పొట్టిగా ఉన్నాడు అనుకోండి ఎవరైనా, పొడవుగా ఉన్న వాళ్ళని చూసి నేను పొడవవ్వాలి అని ప్రయత్నిస్తుంటారు. ఈ మధ్య మనం కొన్ని సంవత్సరాల క్రితం చూసాం. ఒక అబ్బాయి ఎవరో వాళ్ళ ఫియాన్సీ నువ్వు పొట్టిగా ఉన్నావు అన్నాడని కాళ్ళు కట్ చేసుకొని పొడవుగా రాట్లు వేసుకున్నాడు చూడండి. అది దేహాభిమానం అంటే. మనం జుట్టు కలర్ వేసుకున్నాము, లేకపోతే మంచి బట్టలు, మీరు ధ్యానులు కదా, మీరు నులక బట్టలు వేసుకోవచ్చు కదా, మంచి బట్టలు ఎందుకంటే అది దేహాభిమానం కాదు. మనం కూడా అందరితో పాటే ఉంటాము, అన్నిటినీ ఎంజాయ్ చేస్తుంటాము. అది దేహాభిమానం. దేహాభిమానం అంటే కోరి తెచ్చుకున్నది. దాని మీద ఎప్పుడైతే మనము ఎక్కువ తీవ్రంగా మనకి దాని మీద కోరిక ఉంటుందో దాన్ని దేహాభిమానం అంటారనమాట. అలాగే పక్కవాడితో కంపేర్ చేసుకోవడం దేహాభిమానం. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ లేకపోతే హీరోనో మహేష్ బాబునో లేకపోతే ఇంకా హీరోయిన్ చూసి వాళ్ళు ఇంత తెల్లగా ఉన్నారు, నేను కూడా అలాగే అయిపోవాలి అని కాస్మెటిక్స్ అవి ఇవి వాడేసి మనం ఎప్పుడైతే వాళ్ళని అనుసరించాలని చూస్తామో అది మనం దేహాభిమానం అనమాట. మనం ఈ వేసుకునే వాటికి దేహాభిమానం కాదు అని చెప్తున్నారు. అలాంటి వాడిప్పుడు కూడా కర్మల్లో చిక్కుకోడు. అలాంటి వారికి కర్మలు విలీనమవుతాయి. అయితే ఈ దేహాభిమానం గురించి ఒక స్టోరీ చెప్పారు మన వంశీ సార్ అనమాట. ఏంటి అంటే బ్రిటన్ అనమాట. బ్రిటన్ అనే దేశంలో ఒక దీవి ఉందన్నమాట. ఆ దీవిలో ఒక ముగ్గురు కుర్రాళ్ళు అంటే సన్యాసులు. ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళకి తృప్తి ఉంది, అసూయ లేదు, సుఖ దుఃఖాలని సమానంగా చూసేవాళ్ళు అనుకోండి వాళ్ళు. అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తా ఉంటారంటే, ఓ ప్రభువా, నువ్వు మాకు దైవానివి, మమ్మల్ని కాపాడండి, ఇదే చెప్తుంటారు. ఆ ఊర్లో వాళ్ళకి తెలిసింది అదొక్కటే. ఊర్లో వాళ్ళందరికి కూడా చెప్తా ఉంటే అందరూ వచ్చి విని ఎంతో సంతోషంగా వెళ్తా ఉంటారు అనమాట. అలా అందరూ చెప్పుకుంటా ఉంటారు ఆ ముగ్గురు గురించి. అలా ఆ ఊర్లో ఉన్న ఒక చర్చ్ ఫాదర్ ఉంటారు అనమాట, బిషప్స్ అంటారు కదా. అయితే ఆయన దాకా వెళ్తుంది. నేను చాలా పెద్దగా చర్చి ఫాదర్ ని కదా, అందరూ నా దగ్గరికి రావాల్సింది పోయి వాళ్ళు అంత గొప్పగా చెప్తున్నారా, ఈయనకి దేశం ఉంది చూడండి, వాళ్ళు నాకంటే గొప్పగా చెప్తున్నారా, అసలు ఏం చెప్తున్నారో విందాము వాళ్ళని టెస్ట్ చేయడానికని ఈయన పడవలో బయలుదేరి ఆ ముగ్గురు దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా పిల్లలకి ఆ సమాచారం అందుతుంది బిషప్ గారు వస్తున్నారని. వాళ్ళు ఎంతో వినయంగా పడవ దగ్గరికి వెళ్ళి ఆయనని, చర్చ్ ఫాదర్ ని లోపలికి సాదరంగా ఆహ్వానించి చక్కగా భోజనం అది పెట్టి ఆయనకు అన్ని సకల మర్యాదలు చేస్తారనమాట. చేసిన తర్వాత ఆయన అడుగుతారు, అసలు మీరు ప్రజలకి ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు అంత ఆనందంగా ఉంటున్నారు అని చెప్తాడనమాట. అంటే మేమేం చెప్పం స్వామి, ప్రభువే దైవము, ఆ దైవాన్ని మీరు అనుసరించండి, మమ్మల్ని కాపాడండి, ఈ 2 వాక్యాలే చెప్తాము అంటే, ఈ 2 వాక్యాలకే జనాలు అంత ఆనందంగా ఉంటున్నారా అని అంటారు అనమాట. అవును స్వామి, మేము ఇంతకంటే ఎక్కువ చెప్పం, మా ప్రార్థన ఇదే అంటారనమాట. అలా కాదు, ఇంకా 2 పేజీలు ఉంది నా దగ్గర, ఇదంతా చెప్పండి జనాలందరికి వెళ్ళిపోతుంది. ఈయన ఏంటంటే వీళ్ళకి ఈ 2 పేజీలు ఏదైతే ఈయన రోజు చెప్తారో అది చెప్పేసి ఆయన మతంలోకి మార్చుకోవాలి అనేది ఆయన ఇంటెన్షన్ అనమాట. సరే అని చెప్పి ఆయన గురువు గారు కదా, ఆయన చర్చ్ ఫాదర్ చెప్పింది వినాలి అని చెప్పి ముగ్గురు కుర్రోళ్ళు కూడా ఆ చర్చ్ ఫాదర్ చెప్పింది విని చక్కగా చెప్తే, ఆయన ఒకసారి చెప్తారు, వీళ్ళు చెప్పలేకపోతారు. ఆయన 2 సార్లు చెప్తారు, ఆయన పిల్లలు చెప్పలేకపోతారు, ఆ ముగ్గురు యువకులు. అలా 4, 5 సార్లు చెప్పిన తర్వాత చెప్పగలుగుతారు అనమాట. ఇంకా వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. ఆ ఫాదర్ వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగి. అయితే మళ్ళీ వీళ్ళు లోపల ఆయన వెళ్ళిపోగానే కూడా మళ్ళీ చెప్పుకుంటా ఉంటారు ఆ 2 పేపర్లు తీసి ఆ ప్రార్థనని.
మధ్యలోకి రాగానే ఆగిపోతారు. అరే! మనం ఆగిపోయాము. దీని అర్థం తెలియట్లేదు. మళ్ళొకసారి మన ఫాదర్‌ని అడుగుదామని చెప్పి పరిగెత్తుకుంటూ, అరుచుకుంటూ వెళ్తుంటారు ఆ సముద్రంలో పిలుచుకుంటూ. ఆయన అబ్బా! ఆయన సంతోషంగా ఉంటాడు ఇంకా ఫాదర్. అబ్బా! వీళ్ళకి చెప్పేసాను. నాకొచ్చింది. ఇక నాలో మారిపోతారు ఈళ్ళు. నాలాగా అయిపోతారు. నా ప్రార్థనలు చెప్తారని. ఎంత లోపల ఇంకా ఆయన మారలేదు చూడండి. లోపల ఇంటెన్షన్ నాది, నేను అనే ఫీలింగ్ ఉంది. నేను చెప్పిన ప్రార్థనే చెప్తున్నారు అని. అలా ఆయన ఎళ్ళిపోతుంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తుంటే గమనిస్తాడాయన. వీళ్ళు అరుస్తున్నారు కదా! ఫాదర్, ఫాదర్ అని. ఏంటని చెప్పి ఇలా చూసేసరికి వాళ్ళు పరిగెత్తుకుంటా వస్తుంటారు. ఇంకా ఆయన అలా షాక్ అయిపోయి అట్లానే చూస్తుంటాడనమాట. ఎందుకు అంటే వాళ్ళు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతవరకు నీటి మీద అంటే సముద్రంలో నీటి మీద నడవడం అంత ఈజీ ఏం కాదు సముద్రంలో. ఓన్లీ జీసస్ మాత్రమే అలా నడిచారంట. ఆ నీళ్ళ మీద అలా నడుచుకుంటూ. ఈ కుర్రాళ్ళు అలా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసరికి అప్పుడు జ్ఞానోదయం అయ్యి ఆయన వెంటనే లైట్ వెలిగిందనమాట బల్బు. అరే! నేను ఈ భావంలో ఉన్నానా? నాది నేను అని వీళ్ళకి ఏ తృప్తి, అసూయ, ద్వంద్వము ఏమీ లేదు కాబట్టి వీళ్ళు కూడా జీసస్ లాగా చక్కగా నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారని వాళ్ళ దగ్గరకొచ్చి అడుగుతారనమాట. గురువుగారు మీ 2 పేజీలో మాకు అర్థం కావట్లేదు చెప్తారా కొంచెం అంటే, నేను మీకేం చెప్పేది లేదు. మీరు ఇదివరకు ఏం చెప్తున్నారు అదే చేయండి అని చెప్పి ఆయన జ్ఞానం తీసుకొని సైలెంట్‌గా వెళ్ళిపోతారనమాట. సో, ఇలా ఉంటుందనమాట. అందుకే ఇన్నర్ అండ్ ఔటర్ కూడా మనకి ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి అని ఇందులో చెప్పిందనమాట. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అంటే ఇక్కడ బ్రహ్మము అని చెప్తున్నారు. యజ్ఞ కార్యంలో మనకి యజ్ఞాలు చాలా రకాలుగా ఉంటాయి అని జెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏమేమి యజ్ఞాలుంటాయంటే జ్ఞాన యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, సంకల్ప యజ్ఞము ఇలా ఎన్నో యజ్ఞాలు ఉంటాయన్నమాట. ఈ యజ్ఞాల్లో ఏది శ్రేష్టమైంది? అంటే ఇంతకుముందు పుత్రులు పుట్టాలంటే పుత్ర కామేష్టి యాగమని ఇలా చాలా చాలా రకరకాల యజ్ఞాలు చేసేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో అవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే యజ్ఞాలు అంటే సేవ అనమాట. అంటే సేవ అంటే స్పిరిచ్యువల్ సేవ. ఈ యజ్ఞం ఎవరైతే సేవ చేస్తారో యజ్ఞం అంటే సేవ. ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి కూడా కర్మలు అంటుకోవు అని చెప్తున్నారనమాట. ఇక్కడ బ్రహ్మము అంటే పరమాత్మ. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః అంటే ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో వాళ్ళు కూడా పరమాత్మే. చేయించేవాడు పరమాత్మే, చేసేవాడు పరమాత్మే. అంతటా అందరిలో ఉన్నది కూడా అంటే ఆ యజ్ఞంలో ఉన్నది కూడా ఆ పరమాత్మనే. ఆ బ్రహ్మమే అంటే ఆ పరమాత్మమే. ఆ పరమాత్మ స్వరూపమే అని చెప్పేది ఇక్కడ మెయిన్ వంశీసారి యొక్క ఉద్దేశ్యం అన్నమాట. అయితే ఇక్కడ ఇందులో ఒక చిన్న స్టోరీ కూడా చెప్పారు. ఏంటంటే అశ్వమేధ యాగం చేసినప్పుడు అక్కడ ఒక తెల్ల గుర్రాన్ని వాళ్ళు బలి ఇవ్వాలి అనుకుంటారనమాట. ఎందుకంటే అది బలిచ్చిన తర్వాత అందరూ దాన్ని పంచుకుంటారనమాట. అయితే రాములు వారు చాలా అంటే ఆయనకన్నీ తెలుసు కదా ముందే. ఈ అశ్వాన్ని వీళ్ళు బలిస్తారని చెప్పి ఆ గుర్రాన్ని ఏం చేస్తాడంటే ఒక బంగారు గుర్రాన్ని తయారు చేస్తాడు యజ్ఞం చేసే ముందరే. అయితే వాళ్ళందరూ ఎందుకు ఈ గుర్రాన్ని తయారు చేసావంటే, మనం ఈ యజ్ఞం అయిపోయిన తర్వాత ఈ ఆ గుర్రాన్ని మనం ఇవ్వొద్దు. ఈ ఏదైతే బంగారపు గుర్రాన్ని ఇద్దాము అంటే వాళ్ళకింకా బాధేసిద్దనమాట. ఎందుకంటే అది ఇస్తే తలా కొంచెం పంచుకుంటారు గదా! వాళ్ళెళ్లి తింటారు. మరి దీనివల్ల ఏం యూజ్ ఉంటది అని వాళ్ళకి డౌట్ అన్నమాట. అప్పుడు చెప్తాడు, "ఈ వచ్చిన బంగారం కూడా దీన్నే బలిచ్చి, ఆ బంగారం మీరందరూ తలా కొంచెం తీసుకోండి" అని. తెలివైన వారు కదా! రాములు వారు. వాళ్ళందరిని వెంటనే ఇచ్చేస్తారన్నమాట. ఆళ్ళు కూడా ఇంకా సాటిస్ఫై అవుతారు. సరే మా అందరికి కూడా బంగారం వస్తుందిలే. ఇంకా దాన్ని చంపడం ఎందుకు ఎందుకు ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రాముల వారికి బలివ్వకూడదు అనేది. అందుకని ఈ బంగారపు దాన్ని తయారు చేసి తలా కొంచెం బంగారం తీసుకోమనంగానే వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యి ఓకే చెప్తారనమాట. అలా ఆ బంగారం దాన్ని ఖండిస్తారనమాట. నెక్స్ట్ దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞావపరే యజ్ఞం యజ్ఞైనోపజుహ్వతి. కొందరు యోగులు దైవ పూజ రూపము యజ్ఞము చక్కగా అనుష్ఠింతుడు. మరి కొందరు యోగులు బ్రహ్మగ్ని యందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్ని యందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మ రూప యజ్ఞమును ఆచరింతురు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అంటే ఇందాక చెప్పింది సేమ్ మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నారనమాట. श्रोत्रादीनीन्द्रियाण्यन्य संयमाग्निषु जुह्वति శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నేషు జుహ్వతి. కొందరు యోగులు శ్రోత్రాద్రి ఇంద్రియములను సంయమున రూపాగ్నులు యందు హోమము చేయుదురు. మరి కొందరు యోగులు శబ్దాది అంటే శబ్దము చేసుకుంటూ కొంతమంది చేస్తారు. కొంతమంది ఏమో ద్రవ్యం వేస్తూ చేస్తారు. అలా రకరకాలుగా యజ్ఞాలు చేస్తా ఉంటారు అని చెప్పడం 26 శ్లోకానికి అర్థం అన్నమాట. 27ది చూద్దాము.
సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వాతి జ్ఞాన దీపితే. మరికొందరు యోగులు ఇంద్రియములు క్రియలను ప్రాణముల క్రియలు అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుదురు. అంటే ఇంద్రియాలని మన యొక్క ఏమైతే ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు వీటన్నిటిని కూడా ఏ క్రియలు మనం చేసే క్రియలన్నిటినీ ప్రకాశవంతంగా చేసుకోవడానికి కొంతమంది జ్ఞానం కోసము ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితి కోసము వాళ్ళు యజ్ఞాలు చేస్తా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 28 ద్రవ్యజ్ఞాస్త సోయాజ్ఞ యోగో యజ్ఞాస్త తాపరే స్వాధ్యయజ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంచిత వ్రతాః. కొందరు ద్రవ్య సంబంధము యజ్ఞములను మరికొందరు తపోరూప యజ్ఞములను కొందరు యోగ రూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసా దీక్షణ వ్రతములను చేపట్టి యజ్ఞశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములు ఆచరించరు. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా అదే అన్నమాట. ద్రవ్య యజ్ఞములు కొంతమంది ఇలా, కొంతమంది అహింసా యజ్ఞములు. జైన్స్ చూడండి, మీరు ఒకసారి ఎప్పుడైనా పరిశీలించండి. ఇప్పుడు కాదు, ఇప్పుడంటే కరోనా వచ్చి మనందరం మాస్కులు వేసుకుంటున్నాం కానీ వాళ్ళు అసలు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఆచారం ఏంటంటే వాళ్ళు ఏది చేసినా ముక్కుకి క్లాత్ కట్టుకునే చేస్తారనమాట. ఏ సూక్ష్మ క్రిములు ఆ ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ లోపలికి వెళ్ళకూడదని. మీరు తిరుమలలో కూడా చూసి ఉంటారు, అక్కడ స్వామికి ప్రసాదం నైవేద్యం చేసేటప్పుడు గాని లేదు అంటే స్వామికి అభిషేకం చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీగా క్లాత్ కట్టుకుంటారు. అంటే ఏది కూడా లోపలికి వెళ్ళకూడదు, లేదంటే మన ఎంగిలి స్వామి మీద పడకూడదు అని. అంటే సూక్ష్మ క్రిములు ఏవి వాళ్ళకి లోపలికి వెళ్ళకూడదు అని వాళ్ళందరూ అలా క్లాత్స్ వేసుకుంటా ఉంటారు అనమాట. వీళ్ళు చాలా అహింసా మార్గంలో ఉంటారు ఈ జైన్లు. ఎలా అంటే వాళ్ళు డే టైం వరకే నడుస్తారు. డే టైం అంటే సాయంకాలం 6 తర్వాత వాళ్ళు నడవరు. అంటే లైట్ ఉన్నంత సేపే నడుస్తారు. ఎందుకంటే కింద క్రిములు గాని ఏమన్నా వాళ్ళు పురుగుల్ని వీటినైనా చంపుతారు, వాటిని తొక్కుతారన్న భయానికి వాళ్ళు అస్సలు నడవరు లైట్ లేకుండా. లైట్ ఉన్నంత సేపే వాళ్ళు నడుస్తా ఉంటారన్నమాట. అంటే మనం ఎవరిని విమర్శించకూడదు. వీళ్ళిట్లా వాళ్ళట్లా వాళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే సూక్ష్మ క్రిములు లోపలికి వెళ్ళకూడదు అని వాళ్ళు అట్లా వేసుకుంటా ఉంటారన్నమాట. మనం ఎవరు డిజైన్ చేసుకొని ఎలా వస్తే వాళ్ళు అలా చేస్తుంటారు. వాళ్ళు అలా డిజైన్ చేసుకొని వచ్చారు కాబట్టి అలా. కొంతమంది పిరమిడ్ ధ్యానం వస్తారు, కట్టించి ఓన్లీ పిరమిడ్ ధ్యానం చెప్పించాలని అలా కొంతమంది చేస్తుంటారు. కొంతమంది మొక్కల్ని పంచడానికి అని వస్తారు. అంటే యూనివర్స్ ని మనం సృష్టిని కాపాడాలి, మొక్కల్ని కాపాడాలని అలా కొంతమంది చేస్తా ఉంటారు. అలా ఎవరి పనులు వాళ్ళు కర్మలు చేస్తుంటారు. ఎవరైనా సరే మనం కానీ వాళ్ళని విమర్శించామంటే డెఫినెట్ గా వాళ్ళది మనకి అంటుకుంటది అనమాట. ఎలాగా అంటే ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కేరళలో జరిగిన సంఘటన అనమాట ఇది. అయితే ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే అంటే కొంచెం వెనుకబడ్డ ఆ రోజుల్లో కొంచెం మనకి ఎవరైనా బ్రాహ్మణులు ముందు నడిచొస్తుంటే వెనుకబడ్డ కులాల వాళ్ళు వస్తుంటే పక్కకి జరిగి వెళ్ళేవాళ్ళు అనమాట, గౌరవంగా రెస్పెక్ట్ ఇస్తూ. అయితే అలాగే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనను చూసిన భర్త అంటాడు, కొంచెం పక్కకి జరుగు అతను వస్తున్నారు బ్రాహ్మణులు అంటే. ఏమని అంటుంది, వాడ ఒక పెద్ద వెధవ, నీకు తెలియదు, ఆ భార్యని వాళ్ళ పుట్టింటికి పంపించేసి కన్న కూతురుతోటి ఇంట్లో కాపురం చేస్తున్నాడు, వాడు బ్రాహ్మణుడా, ఆడికి నేను ఎదురెళ్ళకూడదా అని చెప్పి వాడు వీడు అని చెప్పి అని అంటుంది అనమాట. అయితే భర్త చాలా జ్ఞాని అనమాట. ఎంతంటే ఆయనకి పాస్ట్ లైఫ్స్ కూడా తెలుసు అనమాట, అంత జ్ఞాని అనమాట. ఆయన అంటాడు, ఈ రోజుతోటి ఆ బ్రాహ్మణుడు కర్మ పోయింది, ఇప్పటి వరకు 99 కర్మలు తీసేశారు, ఈ ఒక్క నీ నోటి మాటతోటి ఆ కర్మ కూడా ఆయనకి పోయింది, ఈ రోజుతోటి ఆయన శుద్ధుడయ్యాడు, ఆయన శ్రేష్ఠుడయ్యాడు అంటాడు. అదేంటి ఆయన చేసిన పని నేను చెప్తే ఆయన కర్మ నేను ఎలా తీసుకుంటాను అంటదనమాట. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఈ బ్రాహ్మణుడు వాళ్ళ భార్య వంట చేస్తూ ఉంటదన్నమాట ఒక రోజు. చేస్తూ ఉంటే అందులో పైన ఇదివరకు అవి ఉండే కదా మన, అంటే ఇప్పుడు లాగా బిల్డింగ్స్ స్లాబ్స్ కాకుండా వాళ్ళకి పూరిల్లు లాగా ఉండేవి. అందులో ఒక విషపురుగు పడుతుంది. పడితే అయ్యో ప్రసాదం అంతా పాడైపోయిందండి, ఇది పారబోసి మళ్ళీ దేవుడికి ప్రసాదం చేస్తాను అంటే ఈడు పిసినారనమాట. ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆయన పిసినారనమాట. ఎందుకు అదంతా బయటపడేయటము, పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చే ఆ పురుగుని తీసేసి బయటపడేసి అంటాడనమాట. ఆవిడ ఏం చేస్తుంది, ఇంకా భర్త మాట వింటుంది కదా, ఆ పురుగుని తీసి బయటపడేసి బయట వాళ్ళందరికీ ఇస్తుంది. వెంటనే అక్కడ పైన రికార్డ్ అవుతుంది యమధర్మరాజు దగ్గర. మొన్న మనం చెప్పుకున్నాం కదా, పాపాలు ఎందుకు రికార్డ్ అవ్వవు అంటే రికార్డ్ రాయరు, పుణ్యాలు రికార్డ్ చేస్తారు వెంటనే, పాపాలు రికార్డ్ రాయరు వెంటనే. ఎందుకు అంటే మనం మారడానికి వాళ్ళు అవకాశం ఇస్తారు మనకి. వీళ్ళు ఒకవేళ పాపం చేశారు, పోనీ వీళ్ళు పాపం చేసి తెలుసుకొని ఇప్పుడు మనం ఈ జన్మలోనే మనం కర్మధ్యానం చేస్తూ మన పాపాలు మనం తెలుసుకుంటున్నాం, ఇప్పుడు చేసినవి కూడా మనం దాన్ని ప్రక్షాళన చేసుకుంటున్నాము. అలాగే వాళ్ళు మనకు అవకాశం ఇస్తారనమాట. వీళ్ళు ఏమైనా దాన్ని ప్రక్షాళన చేసుకుంటారా, పశ్చాత్తాపం చెందారంటే ఆ పాపాన్ని తీసేస్తారు. అందుకనే ముందే రాసేయరు మనకి అక్కడ పైన. ఇది వంశీసారే చెప్పారు క్లియర్ గా మనకి. అయితే ఆ బ్రాహ్మణుడు పైన వెళ్ళంగానే చిత్రగుప్తుడికి చెప్తాడు రాయకు అని. చిత్రగుప్తుడు కూడా రాయడనమాట.
ఎందుకు రాయుడు అంటే రాయుడు పైగా బ్రాహ్మణుడి దగ్గరికి వస్తాడు. వచ్చి చెప్తుంటాడు అనమాట. ఎందుకు వస్తాడంటే బ్రాహ్మణుడి దగ్గరికి, ఈయనకి బ్రాహ్మణుడికి చిత్రగుప్తుడు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఓం చిత్రగుప్తాయ నమః, ఓం చిత్రగుప్తాయ నమః అంటుంటాడు. అందుకని కొంచెము ప్రేమతోటి వస్తాడనమాట. వచ్చి చెప్తాడు, నువ్వు ఎందుకు ఇలాంటి పాపం చేసావు? నువ్వు తినని ఎవరికైనా పెడతారా? వాళ్ళు తిని మరి వాళ్ళు చచ్చిపోతే అవన్నీ నీ అకౌంట్ లోనే వస్తాయి కదా. ఈ పాపాన్ని రాయబడటం లేదు. నువ్వు ఒక కర్మని సృష్టించు, అంటే ఫాల్స్ కర్మని సృష్టించి అందరికీ దాన్ని ప్రచురింపజేయి. అందరు దాని గురించి మాట్లాడుకుంటారు కదా, వాళ్ళందరికీ 100 సార్లు ఎవరైతే దీని గురించి మాట్లాడతారో ఆ కర్మంతా నీది పోతుంది అని చెప్తాడనమాట. ఏం ఐడియా ఇస్తాడంటే, నీ భార్యను పుట్టింటికి పంపించేయి, నీ కూతురు ఇంట్లో ఉంది కదా, అంటే ఏమి జరగదు అక్కడ, ఊరికే అలా ప్రచారం చెయ్యి అని చెప్తాడనమాట. ఆ బా ఆవిడ, అతను వాళ్ళ కూతురుతో ఉన్నట్టుగా అలా ప్రచారం ఆయన చేస్తాడు. వాళ్ళ పని వాళ్ళకి చెప్తే, ఆ పని వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్పడం, అలా ఊరంతా ఈ బ్రాహ్మణుడు కూతురుతో కాపురం చేస్తున్నాడు అని చెప్పి అలా ప్రచారం చేస్తారు. అలా 99 మంది చెప్పిన తర్వాత ఇప్పుడు ఈవిడ తీసేసిందనమాట ఆ కర్మని. అందుకే కర్మ ఎప్పుడైనా ఎవరైనా చేశారనుకోండి, ఇలా స్ట్రైట్ గా వచ్చి వాళ్ళని తాకది పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఎవరిది మనం మాట్లాడకూడదు. అది వాళ్ళ దాకా మన దాకా వచ్చి ఇప్పుడు ఆవిడ ఏమి చేయకుండానే ఆయన కర్మలో భాగం అవ్వాల్సి వచ్చింది. అందుకనే మనం ఎవరిని, మన సార్ చెప్తా ఉంటారు కదా, నో కంప్లైంట్ నో జడ్జిమెంట్. అందుకనే మనం అస్సలు ఎవరి ద్వారా, ఎవరి ఏది చేసినా మనం మాత్రం జడ్జి చేయకండి మాస్టర్స్. ఈ బ్రాహ్మణుడు చూడండి, వాళ్ళు ఎవరో చేసిన దానికి పాపం ఈవిడ అనుభవించింది అనమాట ఆ నోటి మాటతోటి. కాబట్టి మాట్లాడేటప్పుడు మనం బాగా కాన్షియస్ గా ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేస్తారు, ఎవరి దాంట్లో మనం దూరొద్దు అనేది ఇందులోని ఇంటెన్షన్ అన్నమాట. అలాగే 29, 30 చూద్దాం. అపానే జుహ్వతి ప్రాణం పానే, ప్రాణే పానం తదా పరే, ప్రాణం పానగతిరుద్వా ప్రాణాయామ పరాయణః, అపరే నియతాహారః ప్రాణౌ ప్రాణేషు జుహ్వతి, సర్వేప్యేతి యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషః. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొందరు యోగులు అపాన వాయువునందు, మనకి వాయువుల గురించి ఆల్రెడీ మనం చాలా సార్లు విన్నాం కదా, ప్రాణవాయువునందు కొందరు, అలాగే ఇంకొక కొందరు మితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు, ప్రాణపానగమునులకు నిలిపి, అంటే ఇప్పుడు మనం సత్యవతి మేడం అవి చెప్తున్నారు చూడండి, అలా అన్నమాట. అంతే, కొంతమంది వాళ్ళు ఆ శ్వాస మీద ధ్యాస, శ్వాస తీసుకుంటూనే ఉంటారు. కొంతమంది వాయువులు తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఎవరి దీక్ష వాళ్ళదనమాట. ఎవరిని మనం ఇక్కడ తప్పు పట్టడానికి లేదు. ఎవరి ప్రయత్నం వాళ్ళది, ఎవరి మార్గం వాళ్ళది అని చెప్పి చెప్తున్నారనమాట. ఏ యజ్ఞాల ద్వారా, ఇలాంటివి ఏ యజ్ఞము చేసినదని వారికి ఏ పాపము అంటుకోదు అని చెప్తున్నారనమాట. యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం, నాయం లోకో యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమః. అంటే, ఓ అర్జున, యజ్ఞ పూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడను పరబ్రహ్మము యొక్క పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మార్చలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయము చెప్పనేలా. అంటే మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత, అంటే అప్పట్లో అంటే యజ్ఞాలు అని చెప్తున్నారు కదా, ఇప్పుడంటే సేవ. ఎవరైతే నేను ఏమి చెయ్యను, నేను ఇంట్లో కూర్చొని తింటా, మా వాళ్ళు సంపాదిస్తున్నారు కదా, నాకేం పని, ఇలా ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళ కర్మలు వాళ్ళకి అంటుకుంటాయి. నేను ఏం చేయట్లేదు కదా, నాకు కర్మలు రావట్లేదు అనుకోవడానికి ఉండదు. ఎవరైతే సేవా భావంతో సేవలు చేస్తుంటారో, యజ్ఞం అంటే ఇక్కడ సేవనే, సేవ చేస్తుంటారో వారికి ఎటువంటి కర్మలు అంటుకోవు అని చెప్పి చెప్తున్నారనమాట. ఏవం బహువిధా యజ్ఞ విధాత బ్రహ్మణో ముఖే, కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ ప్రకారముగా ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరించబడినవి. అంటే చాలా రకాల యజ్ఞాలు ఉన్నాయి. వీటన్నిటిని ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగై తెలుసుకునము. అవి మనం తెలుసుకొని చెయ్యాలి, ఏ పని చేసినా గాని అనేది ఇందులో ఆయన చెప్పిన విషయం అన్నమాట. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప, సర్వం అదే జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప అర్జున, ద్రవ్య యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము గొప్పది, శ్రేష్టమైనది అని అన్నారు గాని, ద్రవ్య యజ్ఞము తప్పు అని ఇక్కడ మనకి పరమాత్ముడు చెప్పడం లేదు. ఆయన చూడండి, జ్ఞాన యజ్ఞము చాలా గొప్పది అంటున్నాడు. ద్రవ్య యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞం గొప్పది అని చెప్తున్నాడు కానీ, ద్రవ్య యజ్ఞము తప్పు అని ఆయన చెప్పట్లేదు, అక్కడ విమర్శించట్లేదు. అంటే మనం కూడా ఎప్పుడు కూడా మనం మన గురించి మనం చెప్పుకోవాలి కానీ, పక్క వాళ్ళ గురించి మనం ఎప్పుడు చెప్పకూడదు. ఈ గురువు గొప్ప, ఆ గురువు తప్పు, ఈ గురువు గొప్ప అని మనము ఎప్పుడు విమర్శించకూడదు అనమాట. ఎవరి గొప్ప వారిదే.
ప్రతిరోజు మనము కూడా ఇక్కడ గురువులు చెప్పేది తప్పకుండా మనం వినాలి. ఎలాగంటే వాళ్ళు చెప్పేది జ్ఞాన సంపదని మనం ఎలా పెంపొందించుకోవాలి అంటే, ప్రతిరోజు ఎవరి వయసు ఎంతుందో అంతసేపు ధ్యానం చేయాలి. అలాగే సజ్జన సాంగత్యం చేయాలి. స్వాధ్యాయం చేయాలి. అంటే ఏ రోజుకప్పుడు మనకం ఆత్మ పరిశీలన చెయ్యాలి. ప్రబోధాలు వినాలి. వినాలి. ప్రతి గురువు సంగతి మనకి అందరికీ తెలుస్తానే ఉంది కదా! ఇప్పుడు మనం ఇదివరకినంటే ఆశ్రమాల దగ్గరికెళ్లి నెలలు తరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళు ఆశ్రమం లోపలికి అనుమతించేవాళ్ళు. అప్పుడెళ్లి మనం కూర్చుంటే వాళ్ళు మనకి చెప్పేవాళ్ళనమాట. జ్ఞానాన్ని బోధించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలాగా ఏం లేదు గదా! టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఏ గురువు కావాలన్నా మనం చక్కగా యూట్యూబ్‌లో కొట్టుకుంటే ఆ గురువు యొక్క జ్ఞానం మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో, అలాగా మనం జ్ఞానాన్ని తీసుకోవాలి అని చెప్తున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదక్ష్యంతే తే జ్ఞానం జ్ఞాననస్తద్వదర్శినః. అంటే మనం ఇక్కడ గురువుల దగ్గరికి వెళ్ళాలి, గురువుల దగ్గర జ్ఞానం తీసుకోవాలి అని అనుకుంటుంటాం. కానీ నాకు తెలిసింది ఈ ఆన్సరు ఈ గురువుని అడిగి చూద్దాం అసలు ఈయన ఎలా చెప్తాడు అని మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే గురువుని ఎప్పుడు కూడా పరిప్రశ్ననే అడగాలి. ప్రశ్నకి, పరిప్రశ్నకి చాలా తేడా ఉంటుంది. అంటే పరిప్రశ్న అంటే వినయంగా అడగాలి గురువు గారి దగ్గరికెళ్ళి. ఇప్పుడు చూడండి అర్జునుడికి ఆయన సొంత బావ అయినా కానీ శ్రీకృష్ణుడు మోకరిల్లి మీరు భగవద్గీత దాని మీద బుక్ మీద చూసుంటారు కదా! మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతారు. పరమాత్మ కృష్ణ భగవాన్ చెప్పండి నేనేం చేయాలి? నాకేది శ్రేష్టమైనది? నేను గందరగోళ పరిస్థితిలో ఉన్నాను. నాకు శ్రేష్టమైనదేంటో, మంచిదేంటో చెప్పండి అని మోకరిల్లి అడుగుతాడు. అలాగే మనం ఏ గురువు దగ్గరికెళ్ళినా, మనం ఏ జ్ఞానం తెలుసుకోవాలన్నా వాళ్ళని వినయంగా అడగాలి. అప్పుడే మనకి జ్ఞానము, మోక్షము వస్తుంది. తనవు గురువుల దగ్గర ఎప్పుడు కూడా మనము మనస్సుతో వాళ్ళకి సేవ చేయాలి. ఎప్పుడు మన తనువుతోనైనా, మనసుతో అయినా, ధనముతో అయినా సరే వారికి సేవ చేయాలి. జ్ఞానం వల్ల సమస్త ప్రాణులని నీలో చూస్తావు అని చెప్తారనమాట. ఆ జ్ఞానం ఉంటేనే కదా అందరిలో కూడా సమానమైనటువంటి ప్రాణం ఉంది. వీళ్ళెక్కువ, వీళ్ళు తక్కువ, లేకపోతే మనుషులే గొప్పవాళ్ళు, జీవులు గొప్పవి కావు అని మనం చెప్పడానికి వీల్లేదు. అందరిలో ఉన్నది సమస్త ప్రాణులలో ఉన్నది నేనే అంటే ఆ పరమాత్మ స్వరూపమే అని తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు? మనకి జ్ఞానం ఉన్నప్పుడు అని చెప్తున్నారనమాట. ఇందులో మనకి అసలు అది అయితే చాలా అద్భుతమైన కథ వంశీ సార్ చెప్పారనమాట. దీనికి ఏంటి అంటే రమణ మహర్షి గారు చెప్పారంట ఇది. ఒక అవధూత నారాయణ అంటే ఆయనని పిచ్చి నారాయణ అని కూడా అంటా ఉంటారంట. కానీ అవధూత నారాయణ అన్నమాట ఆయన. ఆయన ఎప్పుడూ కూడా అందరి దగ్గర ఎళ్లి భిక్షాటన చేస్తూ వచ్చిన దాన్ని వండుకొని తింటుంటారు. అంటే పంచభక్ష పరమన్నాలు మనలాగా కాదు. వచ్చిన వాటిని అన్నీ ఒక దాంట్లో వేసి మంట పెట్టుకొని తింటుంటారు. ఆయనకి రుచులు దాంతోటి ఏమి సంబంధం లేదు. ఆయన కడుపు నింపుకోవడమే ఆయన బాధ్యత. అయితే ఒకరోజు ఆయనకి ఎక్కడ ఆ ఊరు మొత్తంలో వెతికినా నిప్పు కనిపించదన్నమాట. అరే! నేను ఈరోజు ఎక్కడ వండుకోలేదే నిప్పు లేక అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే లాస్ట్‌కి చీకటవుతుంది. ఒక శ్మశానం దగ్గర ఆగిపోతాడనమాట. ఆగిపోతే ఆ శ్మశానంలో అప్పుడే ఒక శవాన్ని కాల్చి ఆ మంట ఇంకా వెలుగుతా ఉంటది. ఈయన అబ్బా! ఇక్కడ మంట ఉందే ఇక్కడ వండుకొని తిందామని చెప్పి ఎళ్ళిపోయి ఆ శవాన్ని కాలిన ఆ బొగ్గులు మంటలుంటాయి కదా! దాని మీద తెప్పాల పెట్టి చక్కగా వండుకొని తినేసి ఆ పక్కన ఇంకొక సమాధి ఉంటది కదా! దాని మీద పడుకుంటాడనమాట. పడుకుంటే అక్కడికి కాళికాదేవి వస్తారు. కాళికాదేవి అక్కడికి ఆ శ్మశానం దగ్గరికొస్తుంది. ఆవిడొచ్చారంటే ఆవిడతో పాటు గణాలు ఉంటారు కదా! అదే శివగణాల్లాగా కాళికాదేవి గనులు అంటే గణాలు అంటే అనుచరులు. ఆవిడ శక్తి స్వరూపులు. వాళ్ళు కూడా అందరూ అక్కడికొస్తారు. ఈయన పడుకున్నది చూస్తారు. అరే! ఈరోజు ఇక్కడ మేమెంతో చక్కగా నాట్యం చేసుకొని మంచిగా అందరము పీస్‌గా ఎంజాయ్ చేద్దామనొస్తే, ఈయనేంటి ఈ మనిషి ఇక్కడ పడుకున్నాడు. ఈయనని ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలి. ఇక్కడ ఈయన ఉండకూడదు. ఈయన ఉంటే మనకి ఆటంకం అని చెప్పి ఆయనని లేపుతారు. లేపి "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళండి" అని చెప్పి అంటే, "నేను వెళ్ళను. నేనిక్కడే పడుకుంటాను. నేను తినేసాను. ఇక్కడే ఉంటాను. నన్నెందుకు నిద్ర లేపారు" అని అంటాడు. సరేలే ఇతను పోయేటట్టు లేడు. ఈయనని కొంచెం భయపెడదాం అని చెప్పి కాళిక రూపంలో వాళ్ళ నాలుకలు అవన్నీ బయటికి తీసి, ఇలా పెద్ద పెద్ద మొఖాలు చేసి, చేతులన్నీ కళ్ళన్నీ ఇలా పైకి విప్పారగా చూసి, అన్నీ నాట్యం చేస్తారనమాట. చేస్తుంటే ఈయన ఏం భయపడకుండా అలాగే చూస్తా ఉంటాడు వాళ్ళని. "ఏమి నీకు భయమేయట్లేదా? మేమిలా నాట్యం చేస్తుంటే" అంటే, "అరే! భలేగా చేస్తున్నారు మీరు. భలే నాలుకలన్నీ భలే బయటకి తీస్తున్నారే! చేయండి, చేయండి ఇంకా చూస్తా. నాకెలాగో నిద్ర లేపారు. నాకు నైట్ అంతా నిద్ర పట్టదు. తెల్లవార్లు మెలుకువతో ఉండాలి గదా! తెల్లవార్లు మీరు నాట్యం చేయండి. భలే చేస్తున్నారు. నాకు మంచి టైమ్ పాస్ అవుతది. చేయండి" అంటారు. ఇంకా వాళ్ళు ఈయనకున్న "ఎందుకు నీకు భయమేయట్లేదా మమ్మల్ని చూస్తే" అని అంటాడు. నాకెందుకు భయపడాలి? నేనెందుకు భయపడాలి? మీరు నా స్వరూపమే గదా! నన్ను చూసి నేనెలా భయపడతాను అంటాడనమాట. అంటే వాళ్ళని చూస్తే ఈయనకు భయం ఎట్లా అంటే ఆయన కూడా
వాళ్ళలో ఉన్నది ఆత్మస్వరూపమే. అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి అంటారు. ఆయన జ్ఞానాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అడుగుతారనమాట. నువ్వేమన్నా కోరుకుంటే కోరుకో, ఇంత బాగా ఉన్నావు జ్ఞానంతోటి అంటాడనమాట. ఆయన అంటారు నాకేమీ వద్దంటారు. వాళ్ళు బాగా ఊరికే ఆయనని కోరుకో అంటారనమాట. ఇంకా వాళ్ళ బాధ పడలేక ఈయన అంటాడు కుడి కాలికి బోధకాలు ఉంది. దాన్ని ఎడమ కాలికి మార్చండి అంటాడు. ఏమి దాంట్లో డిఫరెన్స్ ఏముంటది? ఎడమ కాలు నుంచి కుడి కాలికొస్తది. దాంట్లో ఏం పోయిందంటే, మరి మీరు సతాయిస్తున్నారు గదా! కోరుకో అని. ఏం చేయను మరి మీరు కోరుకుంటే వదిలేలాగలేరు గదా! అందుకే ఈ కాలు నుంచి ఆ కాలుకెయ్యండి అంటాడు. ఏదేముంది శరీరం నేను విడిచిపెట్టి వదులుతాను. మీరిచ్చిన కోరికలేమన్నా వస్తాయా? నేను ఆత్మ స్వరూపుడిని అని చెప్తాడనమాట. చూడండి ఆయన ఎంత జ్ఞానంతో ఉన్నాడంటే, ఎంత అవేర్‌నెస్‌తో. అందుకే మనకి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారనమాట. మనకెప్పుడైతే జ్ఞానం వస్తుందో, అప్పుడు మన కర్మలన్నీ దగ్ధమయితాయి. దేవతలను సైతం ఆయన ఆశ్చర్యపరిచారు చూడండి అంత జ్ఞానంతోటి. సో, మనం కూడా అంత జ్ఞానంతో ఉండాలి అంటే, మనం కూడా కంపల్సరీగా అవేర్‌నెస్‌తో ఉండాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నెక్స్ట్ చూద్దాం మాస్టర్స్ 35థ్. యజ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మౌన్యోద్యోమయి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానమును ఎరిగినచో ఇది ఎవరైతే తెలుసుకుంటారో మరల ఇట్టి వ్యామోహములతో చిక్కుకొనవు. అంటే ఇందాక ఆ నారాయణుని గురించి తెలుసుకున్నాం కదా, అదే సేమ్ రిపీటెడ్ గా మళ్ళీ చెప్తున్నారనమాట. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచితానంద ఘన పరమాత్ముడైన నాలో చూడగలవు. ఇందాక మనం చెప్పుకున్న స్టోరీనే మళ్ళీ చెప్తున్నారు. ఏంటంటే సచితానందంలో ఉన్న సచితానంద పరమాత్మ అంటే ఎవరు? మన శ్రీకృష్ణుల వారి. దాన్ని కూడా నువ్వు చూడగలుగుతావు అని చెప్తున్నారన్నమాట. 36. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరి పాపాత్ములందరికంటేను నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాన నౌక సహాయముతో పాప సముద్రం నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. ఒకవేళ మనం మహాపాపి అయినా సరే జ్ఞానం అనే దాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారికి తప్పకుండా వాళ్ళ కర్మలన్నీ భస్మం చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో యతైతాంసి సమిద్దోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురేత్తదా. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధులను భస్మము చేసినట్లు జ్ఞానము అగ్ని కర్మలనన్నిటినీ భస్మమునరించును. సేమ్ అదే. అంటే కర్మలు జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. మనం ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటామో అప్పుడు మన కర్మలన్నీ భస్మం అవుతాయి అని చెప్తున్నారనమాట. దీనికి సమానమైనది ఇంకొకటి ఏది లేదు. ఒకవేళ నీవు అదే ఇందాక చెప్పింది మహాపాపివైనా కానీ ఆ జ్ఞానం అంతా ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మన కర్మలన్నీ ధ్వంసం అవుతాయి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తచ్చయయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ప్రపంచమున జ్ఞానముతో సమానమగు పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. ఇంకా జ్ఞానానికి మించినది ప్రపంచంలో ఏది లేదు. అదే చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది. సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణ చేసి ఆత్మయందు అదే జ్ఞానము తనంతట తానే పొందగలడు. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఫిజికల్ గా మనం ఏదైతే ఇప్పుడు మనలో ఉన్న నెగెటివ్ పాయింట్స్ మనని చూసుకోమంటా ఉంటారు ఎప్పుడు సార్ మనకి. అంటే సెల్ఫ్ చెక్ చేసుకోండి అని. మన నోట ఎప్పుడు నాకు అహంకారం ఉంది, లేకపోతే నాకు అసూయ ఉంది, లేకపోతే నాలో నేను అనే భావన ఉంది అని మనం గుర్తించగలిగామనుకోండి. ఆ గుర్తించగలిగినప్పుడే మనం దాన్ని సగం దాటుతాము. అవి ఎప్పుడైతే మనం ఆత్మ లోపలి దాకా తీసుకొని దానికి జ్ఞానం ఇస్తామో అది ఆత్మ లోపలి దాకా ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతాము. అప్పుడు మనం ఇన్ అండ్ ఔట్ అంటే బాహ్యంలో భావనలో కూడా ఒకే జ్ఞానాన్ని సంపాదించుకుంటాము. అంటే సమభావము అన్ని జీవుల పట్ల ప్రేమతత్వంతో ఉంటాము, ప్రేమగా ఉంటాము, అన్ని ఒకటే అని తెలుసుకోగలుగుతాము. 39. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేనాధిగచ్చతి. అంటే అవివేకి అయిన సంశయాత్ముడు ఎక్కడ సుఖము లేదు. అవివేకుడు అంటే అవివేకం ఉంటే ఎప్పుడు కూడా మనకి అక్కడ అవివేకం అంటే ఇప్పుడు ఒక దగ్గరికెళ్ళి ఇది కరెక్ట్ కాదు, ఇంకో దగ్గరికెళ్ళి ఇది కరెక్ట్ కాదు. సంశయం ఉండకూడదు. ఒకటి మనకి దారి దొరికిందనుకోండి, అందులో కంపల్సరీగా నమ్మి ఏ సంశయం లేకుండా
ఉంటే అప్పుడు మనం ముందుకు వెళ్తాం. సంశయం అనేది వచ్చిందంటే మనకి సుఖం ఉండదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. 40 శ్లోకం. అజ్ఞాశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. అవివేకి అయి శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయము అవశ్యము భ్రష్టుడేయగును. అట్టి సంశయాత్మనకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. అది అవివేకి అంటే శ్రద్ధ లేకుండా అవివేకంతో ఉండేవాడికి ఎక్కడా కూడా జ్ఞానం లభించదు. దీనికి కూడా ఒక మంచి స్టోరీ చెప్పారు సార్. ఏంటి అంటే, ఒకతను ఉంటాడనమాట. ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. అబ్బా! చాలా మంచి గురువు ఈయన, అసలు అద్భుతంగా చెప్తాడని వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత ఈయనని ఏదో క్వెషన్ అడిగితే ఈయన సరిగ్గా చెప్పకపోతే ఆయన తిడతాడు. ఈ గురువు దూరంగే బాగున్నాడు, దగ్గరకొచ్చాక అస్సలు బాలేదు. నేను వేరే దగ్గరికెళ్తే ఆయన ఇంకా చాలా బాగున్నాడంట అని చెప్పి ఇంకో గురువు దగ్గరికెళ్తాడు. అక్కడికెళ్ళిన తర్వాత సేమ్ రిపీటెడ్ గా ఒక్క నెలలో 5, 6 మంది గురువులు మారుస్తాడు. ఈయన బాలేదు, ఆయన నచ్చలేదు, నాకు ఆయన బాలేదు, ఈయన నచ్చలేదు అని. వీళ్ళ తమ్ముడు మాత్రం చాలా జ్ఞాని అన్నమాట. ఏం చేస్తాడు, ఇంటి ముందు వాళ్ళ అన్నయ్య వచ్చేసరికి గొయ్యి తవ్వుతాడు. గొయ్యి తవ్వుతాడు. తవ్వేసి గొయ్యి తవ్వి మళ్ళీ ఇంకొక 2 అడుగులు ఇంకో గొయ్యి అలా 4, 5 తవ్వుతాడు. అలా అన్నయ్య ఇంటికొస్తాడు. వచ్చి ఏంట్రా ఇన్ని తవ్వుతున్నావు అంటే, లేదన్నా బావి కోసం తవ్వుతున్నా అంటే, బావి కోసం తవ్వాలంటే 2 అడుగులు 2 అడుగులు తవ్వుతారా ఎవరన్నా? లోపల దాకా తవ్వితే కదా అది నీళ్లు ఉన్నాయో లేదో తెలిసేది. 2 అడుగులకి నీకు ఎలా తెలుస్తదంటే, నాకు 2 అడుగులు తవ్వంగానే ఇక్కడ లేదనిపించిందన్న. పక్కన అక్కడ నీళ్లున్నాయని ఉంది. అందుకే అక్కడ తవ్వాను అంటే, మరి అక్కడే లోపలికి తవ్వచ్చు కదా అంటాడు. లేదు లేదు నాకు మళ్ళీ అక్కడ ఉంటాయని డౌట్ వచ్చింది. అక్కడ బాగుంటది అనిపించింది. అందుకే అక్కడికెళ్ళి తవ్వాను అంటాడు. అరే ఒకటి నమ్మి ఒక దగ్గర తవ్వాలి గాని, తవ్వేటప్పుడే నీకు నమ్మకంతో తవ్వకుండా 2 అడుగులు తవ్వి ఇక్కడ ఉంటది, అక్కడ ఉంటది అంటే ఎలాగా? నమ్మకంతో తవ్వితే నీకు ఆ జలం బయటకొస్తది. అప్పుడు ఆ జలం నువ్వు చూస్తావు కదా అంటే, మరి నువ్వేం చేసావన్నా అంటాడు. నేనేం చేశానంటే, నువ్వు గురువు దగ్గరికి పోయి 2 మాటలు మాట్లాడాం గాని, ఈ గురువు మంచోడు కాదని నువ్వెలా తీసుకుంటావు? ఆ జలం అనే నువ్వు జ్ఞానాన్ని తీసుకోలేకపోయావు కదా! నువ్వు కూడా ఆ గురువు దగ్గరుండి లోతుగా పరిశీలించి ఆయన దగ్గర చేస్తే కదా శిష్యరికం మీకు తెలిసేది. ఆ గురువు దగ్గర జ్ఞానం ఉంది లేదని. ఒక రోజు కూర్చొని, 2 రోజులు కూర్చొని ఆ గురువు దగ్గర ఏమీ లేదని అంటున్నావు. అది తెలియజెప్పడానికి నీకు ఇలా చేసింది అంటే, అప్పుడు ఆయనకి తెలిసొస్తుందనమాట. సో, అవివేకి, అశ్రద్ధ, నమ్మకం లేనివాడు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని సంపాదించలేడు అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారనమాట. 41. యోగో సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ అంటే అర్జున అన్నమాట. ఆయన రకరకాలుగా పిలుస్తా ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుని. విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మ ఫలములను అన్నిటిను భగవతార్పణము చేయుచు వివేక వివేకము ద్వారా సంశయములన్నిటినీ తొలగించుకొనుచు అంతఃకరమునందు వశమునందును కొనిన వారిని కర్మలు బంధించవు. ఎవరైతే వివేకముతో ఆచరించుచు ఇవన్నీ ఆ భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనే వివేకముతో సంశయం లేకుండా మనము కర్మలను ఎప్పుడైతే ఆచరిస్తామో అవేవి మనని బంధింపజాలవు, అవేవి మనకి అంటుకోవు అని చెప్తున్నారు. ఆఖరి శ్లోకం 42. తస్మాదజ్ఞాన సంభూతామృతస్తంజ్ఞాతనాసినాత్మనః చైత్వానం సంశయం యోగం అతిష్టోతిష్ట భారత. అంటే ఓ అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయము అంటే ఆయనకి డౌట్ కదా. నాకు నువ్వెలా పుట్టావు, నువ్వు సూర్యుడికి ఎలా ముందు చెప్పావు, నేను నాతో పాటు ఇప్పుడు జీవిస్తుంటే నువ్వు సూర్యుడికి ఎలా చెప్పావు, ఇలాంటివన్నీ డౌట్లు వచ్చినాయి కదా. ఈయన ఆత్మస్వరూపంలో ఉన్నాడు, ఆయన శారీరక దేహంలో ఉన్నారు అర్జునుడికి. ఆయన మర్చిపోయాడు. ఆయన శ్రీకృష్ణుడితో జన్మల పరంపర ఉన్నది ఆయన మర్చిపోయాడు. ఎందుకంటే ఆయన దేహ స్థితిలో ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన గుర్తుంచుకున్నాడు. అందుకే ఆయనకి ఇవన్నీ వివరించి చెప్పగలుగుతున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వివేకం అనే ఖడ్గము ఎప్పుడు కూడా ప్రతి మనిషికి ఉండాలి. మనకు కూడా ఇది అర్జునుడికి ఒక్కడికే కాదు ఆయన చెప్పింది, ఇదంతా మనకి కూడా వర్తిస్తుంది. వివేకం అనే ఖడ్గము, వివేక జ్ఞానం అనే ఖడ్గము ఎప్పుడైతే మన చేతిలో ఉంటుందో మన ధరకి ఎప్పుడు భయాలు చేరవు. ఇప్పుడు మనం చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. ఎవరైనా సరే చెప్పినా వినాలి. కానీ మనకి ఏది అవసరమో అది మనం తీసుకోవాలి. ఒక గురువు కానీ, లేకపోతే ఒక మార్గం కానీ మననెప్పుడు కూడా దరికి చేర్చవు. ఎప్పుడైతే మనలోని సంశయం లేకుండా స్ట్రాంగ్ గా మనం ముందుకెళ్తామో వివేకం అనే ఖడ్గంతో, అప్పుడు మనము దేన్నైనా ఆహ్, తీసుకోగలము. ఆ ఖడ్గంని సంశయంతో తీసేయాలన్నమాట. మనం చేసే ప్రతి కర్మ దివ్యత్వంతో ఉంటుంది అని ఈ 42 శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడన్నమాట. ఈ అధ్యాయం పూర్తయింది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అర్హం తిత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.
అవకాశం ఇచ్చినందుకు భారతి మేడంకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.